సంక్రాంతికి మూవీ చూడాలంటేనే భయమేస్తుంది. ఎందుకు? ఎందుకంటే ప్రతి సంక్రాంతికి మన టాలీవుడ్ వాళ్ళు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఏదో ఒక క్రింజ్ మూవీని అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు. నిజమేనయ్యా పుల్లారావు. సో అలాంటి మూవీస్ లిస్ట్ ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. సో ఈ 2024లో సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీ బెనిఫిట్స్ చూసిన ఫ్యాన్సే ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నారంటే ఈ మూవీలో ఎంత క్రింజ్ కంటెంట్ ఉందో మీరే ఆలోచించుకోండి. ఈ మూవీలో మహేష్ బాబు గారు యాక్టింగ్ తప్ప మిగిలిందంతా క్రింజే. మన త్రివిక్రమ్ గారు తన స్కూల్ డేస్లో రాసుకున్న స్టోరీని డైరెక్ట్గా వచ్చి స్క్రిప్ట్ లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది ఈ మూవీ. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నారు. సో ఈ మూవీ చూసి మహేష్ బాబు ఫ్యాన్సే కాదు మొత్తం టీఎఫ్ఐ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఓకే అర్థమైంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మన 2023లో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య. ఈ మూవీలో వచ్చేసి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. కానీ ఈ మూవీ సంక్రాంతికి రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే మెప్పించింది. ఫ్యామిలీ ఆడియన్స్ వరకు ఈ మూవీ ఓకే, కానీ మన టాలీవుడ్ ఇంత రేంజ్లో ఉన్నప్పుడు ఇది నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ని ఖచ్చితంగా గ్రాప్ చేయలేదు. ఎందుకంటే ఈ మూవీలో ఉండే క్రింజ్ అలాంటిది. సో వాల్తేరు వీరయ్య లాంటి కమర్షియల్ మూవీస్ సంక్రాంతికి ఏదో వచ్చి ఆడి వెళ్ళిపోతే తప్ప మన టాలీవుడ్ రేంజ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే సినిమాలు అయితే ఇవి కాదు. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి 2022లో రిలీజ్ అయిన బంగారాజు. ఈ బంగారాజు సినిమా గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు సోగ్గాడే చిన్నైనా రిలీజ్ అయింది, దానికి సీక్వెల్గా వచ్చిందే ఈ బంగారాజు. సోగ్గాడే చిన్నైన గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఈ బంగారాజు మూవీలో ఎంత క్రింజ్ ఉంటుందంటే ప్రతి సీను ప్రతి షాటు రొటీన్ రొట్టలా ఉంటుంది. ఇందులో నాగ చైతన్య గారి యాక్టింగ్, అంతేకాకుండా మన నాగార్జున గారి యాక్టింగ్, ఇంకా ప్రతి క్యారెక్టర్ యాక్టింగ్స్ ఒక క్రింజ్లా అయితే అనిపిస్తాయి. ఒక్కొక్కసారి అలాంటప్పుడే ఇలాంటి చెత్త మూవీలకి వెళ్ళడం మానేసి థియేటర్ బయట పాప్కార్న్ కొని తిని వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి 2021లో రిలీజ్ అయిన అల్లుడు అదుర్స్. సినిమాకి వెళ్ళే ముందే ఆడియన్స్ అందరూ జేబులో 4 అమృతాంజన్ డబ్బాలు పెట్టుకుని వెళ్ళారంటే మీరే అర్థం చేసుకోండి ఈ మూవీలో ఎంత క్రింజ్ ఉంటుందో. మనం బెల్లం కొండన్న మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మనకు అసలు రోజంతా సరిపోదు. సో ఈ టాపిక్ మీద మనం నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు ఉండే టాపిక్ మీద అయితే మాట్లాడతాను. సో 2020లో మన కరోనా 2020 ఆడక ముందు సంక్రాంతికి 2 పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి సరిలేరు నీకెవ్వరు, 2 అల వైకుంఠపురంలో. ఎంత ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూస్తే మాత్రాన ప్రతిసారి ఏదో ఒక ఎమోషన్ తీసుకొచ్చి దాన్ని వర్కౌట్ చేద్దాం అనుకుంటారు. అది హిట్ అవడం మానేసి ఖచ్చితంగా ఒక పెద్ద బాంబులో అయితే బ్లాస్ట్ అవుతుంది. ఇలాగే ఈ 2 సినిమాలకు కూడా జరిగింది. సో కామన్ పీపుల్స్కి నచ్చిందేమో కానీ ఎవరైతే మన టీఎఫ్ఐ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి మట్టికి ఈ మూవీస్ నచ్చలేదు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ప్రతి సినిమాలోని ఆడియన్స్ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇంకా ఈ రొటీన్ రొట్ట సినిమాలు తీస్తే ఖచ్చితంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీ మళ్ళీ ఒక మెట్టు దిగాల్సిందే. సో నెక్స్ట్ 2019లో ఒక బ్లాక్ బాస్టర్ మూవీ రిలీజ్ అయింది. అదేంటంటే F2. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఏంటిది బ్లాక్ బాస్టర్ మూవీ అంటున్నాడు అనుకుంటున్నారా? క్రింజ్ మూవీలన్నిటిని ఒక లిస్ట్ వేస్తే అందులో ఏదైతే టాప్ 1 మూవీ ఉందో అదే F2. ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా థియేటర్ నుంచి నా 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నాను నాకే తెలియట్లే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. 2019లో F2 కాకుండా ఇంకొక క్రింజ్ మూవీ రిలీజ్ అయింది. అదేంటంటే వినయ విజయ రామ. ఈ మూవీ మన బోయపాటి గారు బాలయ్య బాబుతో తీయాల్సింది రామ్ చరణ్తో తీసేశారు. ఈ మూవీ ఎంత దారుణంగా ఉందంటే ఈ మూవీకి వినయ విజయ రామ అని టైటిల్ తీసేసి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అని పెడితే కరెక్ట్గా సరిపోద్ది. ఎందుకంటే ఆ మూవీలో ఫైట్లు, ఆ మూవీలో సీన్స్ ప్రతిదీ ఒక డిజాస్టర్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. సో ఈ మూవీ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఈ మూవీ గురించి మాట్లాడడమే
టైం వేస్ట్ కాబట్టి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సో మన నెక్స్ట్ మూవీ వచ్చేసి 2018లో రిలీజ్ అయిన జయసింహ. మన బాలయ్య బాబు గారు సింహాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మూవీ జయసింహ అని తీసి ఖచ్చితంగా డిజాస్టర్ కొట్టాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నట్టున్నారు. అందుకే ఈ మూవీని తీశారు. ఈ మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ ఫీలింగ్ ఏంటంటే నెక్స్ట్ బాలయ్య బాబు గారు తీసే ఏ సినిమాకి వెళ్ళకూడదని ఆడియన్స్ అనుకున్నారు. అంత దారుణంగా ఉంటుంది ఈ సినిమా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో నెక్స్ట్ 2017లో 2 రొట్ట మూవీలు అయితే పోటాపోటీగా తలపడ్డాయి. ఆ మూవీలు ఏంటంటే ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ 2 మూవీలు పోటాపోటీగా నేను క్రింజ్ ఎక్కువ అంటే నేను క్రింజ్ ఎక్కువ అని 2 తలపడి 2 డిజాస్టర్గానే నిలిచాయి. సో ఫస్ట్ ఖైదీ నెంబర్ 150 గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ఆల్రెడీ రీమేక్ అవడంతో చాలామంది చాలా హోప్స్ పెట్టుకుని మూవీకి వెళ్ళారు. కానీ మన వెర్షన్లో దాన్ని తీసిన తర్వాత ఆ మూవీ అంత ఆడియన్స్ని మెప్పించలేకపోయింది. నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ భారీ బడ్జెట్ మూవీ అయినా సరే కలెక్షన్ల దగ్గర ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమా థియేటర్లో మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి 2016లో రిలీజ్ అయిన సోగ్గాడే చిన్నాయన. ఈ మూవీలో ఎంత క్రింజ్ ఉంటుందంటే చనిపోయిన నాగార్జున గారి దిగొచ్చి మళ్ళీ ఆ కొడుకైన నాగార్జున గారిలో దూరి ఆ నాగార్జునులు ఇద్దరు కలిపి ఒక లాస్ట్లో ఫైటింగ్ చేసి మళ్ళీ కొడుకు నాగార్జున కాపాడతాడు. ఇది స్టోరీ. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఈ మూవీ కొంతమందికి నచ్చడం వల్ల దీని సీక్వెల్ కూడా తీశారు. అదే నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, బంగారాజు. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఒక్కసారి ఇలాంటి మూవీల్ని మనం ఫ్లాప్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాంటి క్రింజ్ మూవీలు తీయకుండా అయితే ఉంటారు. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి 2015లో 2 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి పటాస్, 2 గోపాల గోపాల. పటాస్ మూవీలో ఉన్న క్రింజు మీ అందరికీ తెలిసిందే. మన నందమూరి కళ్యాణరామ్ గారి యాక్టింగ్ ఒక్కటే ఈ మూవీకి ప్లస్. మిగిలిన మూవీ అంతా రొటీన్ రొట్ట కింద ఉంటుంది. అంతేకాకుండా క్రింజ్ డైలాగులు, క్రింజ్ సీన్లు ఈ సినిమాలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? నెక్స్ట్ మనం గోపాల గోపాలకు వచ్చేస్తే గోపాల గోపాల మూవీకి సో పవన్ కళ్యాణ్ గారి గెస్ట్ అపీరియన్స్ కాబట్టి ఈ మూవీ కొంచెం కాకపోతే కొంచెం అన్న ఆడింది. లేకపోతే ఈ మూవీ డిజాస్టర్ కింద నిలిచేది. ఈ మూవీ కూడా అదో రకం క్రింజ్ కంటెంట్లా ఉంటుంది. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. సో ఇది ఫ్రెండ్స్, ప్రతిసారి సంక్రాంతికి రిలీజ్ అయ్యి మనకి ఇరిటేషన్ తెప్పిస్తున్న సినిమాలు. ఈ సంక్రాంతికి కూడా ఒక ఇరిటేషన్ తెప్పించే సినిమా రిలీజ్ అవుతుంది. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. అంతేకాకుండా ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి. నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి.